నమస్కారం. V3 ప్రేక్షకులందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, అలాగే మనకి ముక్కోటి దేవతలకి వరము ఇచ్చిన శ్రీమన్నారాయణుడు ఇవాల్టి రోజున దర్శనం చేసుకునే పరమ పవిత్రమైన రోజు. మనందరికీ తెలిసిందే, ముక్కోటి ఏకాదశి రోజున గనక స్వామిని ఒక్కసారి దర్శనం చేసుకుంటే ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వచనం లభిస్తుంది అని. ఎందువలన చేత ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వచనం ఏ విధంగా లభిస్తుంది, ఎందువలన లభించాలి అని అంటే గనక ముక్కోటి దేవతలు ఆయనని ఇవాల్టి రోజున ఉత్తర ద్వార దర్శనం చేసుకుని ఆయనని పొందాలి అని చెప్పి ప్రయత్నం చేసే మాసం, ప్రయత్నం చేసే రోజు, అలాంటి రోజు కాబట్టి ఇది ధనుర్మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి. అయితే దీన్ని ఉత్తాన ఏకాదశి, ఉత్పత్తి ఏకాదశి అని కూడా అంటారు. ఉత్పత్తి ఏకాదశి అంటే ఏంటి? మనకి ఏకాదశుల్లో 24 ఏకాదశులు మనకి కృష్ణపక్షం, శుక్లపక్షంలో వచ్చే ఒక్కొక్క ఏకాదశి. ప్రతి ఏకాదశి పవిత్రమైనదే. అందులో ప్రతి ఏకాదశి 24 ఏకాదశిలో ప్రతి ఏకాదశి ఉపవాసం కానీ దీక్ష కానీ చేయలేని వాళ్ళు శయన ఏకాదశి, ముక్కోటి ఏకాదశి ఖచ్చితంగా పాటిస్తారు. ఇందులో ముక్కోటి ఏకాదశి రోజున మనకి శివరాత్రి లాగా రాత్రి జాగారం కూడా ఉంటుంది. అయితే ఏకాదశి నియమాల ప్రకారం ఆలోచించుకుంటే మనకి ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన ఫలితాన్ని పొందాలి అనుకునే వారందరూ ఈ రోజున వీలైతే గనక తెల్లవారగట్లే లేచి నదీ స్నానం లేదా సంగమ స్నానం లేదా అలాగే సముద్ర స్నానం ఇలాంటివి చేసి ఆ తీరంలోనే కూర్చుని చక్కగా జపం చేసి దానం చేస్తే విశేషమైన ఫలితం పొందుతారు. ఇంట్లో స్నానం చేస్తే ఫలితం రాదా? మేము చేయకూడదా ఇంట్లో స్నానం అని మీకు అనిపించవచ్చు. కానీ ఇంట్లో స్నానం చేస్తే ఫలితం వస్తుంది. ఇంట్లో స్నానం చేసినా అదే ఫలితం వస్తుంది. కానీ ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి కొంత రెట్టింపులుగా ఫలితం వస్తూ ఉంటుంది. అయితే ఈయనని వైకుంఠుడు అని అంటారు. వైకుంఠుడు అంటే ఏంటి? వైకుంఠ ద్వార దర్శనం అంటే ఏంటి? ఈయన ఉత్తర ద్వారమే మనం ఎందుకు దర్శనం చేసుకోవాలి? అసలు భూమి మీద ఉత్తర ద్వారంలో దర్శనం జరగడానికి ఉత్తరముఖంగా పడుకున్న స్వామి ఉన్నాడా అని అంటే మనకి శ్రీరంగంలో వేంచేసి ఉన్నాడు. 108 దివ్యదేశాలు గల మన ప్రదేశంలో ఈ దివ్యదేశాల్లో మనం భూమి మీద చూడగలిగేది 106 దివ్యదేశాలు. దానిలో మొట్టమొదటిది శ్రీరంగం. శ్రీరంగంలో ఆయన ఉత్తరముఖంగా ఉంటాడు, శయనించి ఉంటాడు. కాబట్టి మనందరికీ ఉత్తర ద్వార దర్శనం జరిగినట్టే అక్కడ వెళ్ళినప్పుడు. అయితే ఉత్తర ద్వార దర్శనాన్ని మనము గుడికి వెళ్ళే చేసుకోవాలా, ఇంట్లో కూడా చేసుకోవచ్చా అని అందరికీ అనిపించవచ్చు. మేము గుడికి వెళ్ళలేమండి, మేము బయట తీర్థాల్లో స్నానాలు చేయలేము, మేము బయట తీర్థాల్లో స్నానాలు చేయలేము అన్నప్పుడు మరి ఇంట్లో స్నానం చేయొచ్చు. ఇంట్లో స్నానం చేసిన తర్వాత గుడికైనా కనీసం వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. అయితే ఏదైనా తీర్థస్థానాలు, మంచి క్షేత్రాలు ఇలాంటి వాటిల్లోనే దర్శనం చేసుకోవాలా అంటే అన్ని వైష్ణవ క్షేత్రాలు ఈ వైకుంఠ ఏకాదశి రోజున మనకి వైకుంఠ ద్వార దర్శనాన్ని ఇస్తాయి. కాబట్టి మీరు ఎక్కడికైనా వెళ్ళండి, తిరుపతి వెళ్ళండి, శ్రీరంగం వెళ్ళండి, మీ ఇంటి పక్కన ఉన్న రామాలయానికి వెళ్ళండి, లేదా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళండి. మీరు ఏ దేవాలయానికి వెళ్ళినా మీకు వైకుంఠ ద్వార దర్శనం జరుగుతుంది. ఉత్తరము అంటే ఏంటి? జ్ఞానము. ఉత్తర ద్వార దర్శనము అంటే ఏంటి? ఉత్తరానికి అధిపతి ఎవరు? కుబేరుడు. ఎలాంటి జ్ఞానం కావాలయ్యా మాకు అంటే చక్కటి జ్ఞానం కావాలి. ఎలాంటి జ్ఞాన సముపార్జన కావాలి అంటే జ్ఞానము ఏదైతే ధనాన్ని ఇస్తుందో జ్ఞాన ధనము కావాలి మాకు అని స్వామిని మనం కొలవడం. జ్ఞానం లేనివారు, అజ్ఞానులు స్వామిని చూడలేరు. ఉత్తరాయణ కాలం ప్రవేశించడానికి ముందు మాసం ఇది, ధనుర్మాసం అంటాం దీన్ని. అంటే దేవతలకి తెల్లవారు జామున బ్రాహ్మీ ముహూర్తము. ఈ బ్రాహ్మీ ముహూర్త సమయంలో వచ్చే మొట్టమొదటి ఏకాదశి, శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి. కాబట్టి ఈ ఏకాదశి రోజున మీరు ఏ నియమాలు తీసుకున్నా అవన్నీ పరమ పవిత్రమైనవి. ఏకాదశి నియమం ఏంటి? 7 రకాలుగా మనం నియమాలు చెప్పుకుంటాం. మొట్టమొదటి నియమం ఏంటి? దశమి రోజున సాయంత్రం నుంచి నిరాహారంగా ఉండడం. ఏకాదశి రోజు నిరాహారంగా ఉండి స్వామిని సేవించుకుని స్వామి యొక్క నామ సంకీర్తన చేయడము. స్వామి యొక్క నామ సంకీర్తన చేస్తూ ఆ రోజు స్వామికి ఇష్టమైన అన్ని స్తోత్రాలని పఠన చేయడం. అయ్యో ఇన్ని స్తోత్రాలు పఠన చేయాలంటే మా వల్ల కాదే, మాకేవి రావు అని అన్న వారికి ఓం శ్రీ మహావిష్ణవే అనుకున్నా సరే, లేదా అష్టాక్షరి మహామంత్రము గనక ఎవరికైతే ఉపదేశం పొందిందో ముక్కోటి ఏకాదశి నాడు మీరు ఎన్ని మార్లు వీలైతే అన్ని మార్లు ఆ మంత్రాన్ని జపం చేస్తూ పోండి, మీకు విశేషమైన ఫలితం లభిస్తుంది. ఉపవాసము అంటేనే మనము భగవంతుని దగ్గర నివాసం చేయడము అని అర్థం. అయితే నాకు ఆకలేస్తుంది కాబట్టి నేను దేవుణ్ణి యొక్క ధ్యానము చేయలేను సరిగ్గా అని మనకు అనిపించింది అనుకోండి,
మీరు ఏదైనా కొంచెం తీసుకోండి, ఆహారం కాకపోతే పానీయంగా తీసుకోండి. అయితే ఇవాల్టి రోజున మురాసురుడు అనే రాక్షసుణ్ణి సంహరించడం జరిగింది. ఇవాల్టి రోజునే ఏకాదశి, ఉత్పన్నమైన మాసం, ఉత్పన్నమైన రోజు కాబట్టి ఉత్పత్తి ఏకాదశి అని పేరు దీనికి. ఉత్థాన ఏకాదశి, అలాగే వైకుంఠ ఏకాదశి. ఇలా ఈ ఏకాదశికి రకరకాల నామాలు ఉన్నాయి. ఇవాల్టి రోజున హాలాహలము అలాగే అమృతము పుట్టినరోజు. హాలాహలం శివుడు ధరించాడు, అమృతము మోహిని రూపంలో వచ్చి స్వామి అందరికీ పంచాడు. అందుకని దానికి ప్రతీకగా శ్రీరంగంలో ఏకాదశికి ముందు రోజు స్వామి మోహిని అవతారంలో పురప్పాడు ఊరేగింపు జరుగుతుంది. అలాగే తిరుపతిలో కూడా జరుగుతూ ఉంటుంది. అయితే ఈ మోహిని అవతారంలో అమృతాన్ని దేవతలకి పంచి మన భూమి మీద ఉన్న రకరకాల బాధలని, ఈతి బాధల్ని అన్నిటినీ తప్పించి స్వామి మనకి శాశ్వతమైన శాంతిని చేకూర్చాడు. అయితే వైకుంఠము అనేది ఏంటి అని ఇందాక అనుకున్నాము. వైకుంఠము అంటే కుంట అంటే ఎక్కడైతే బాధలు లేవో అలాంటి స్థానము. అసలు బాధలే లేని స్థానానికి మనం వెళ్ళాలనుకుంటున్నాం. బాధలే లేని స్థానంలో, సాత్వికమైన శాంతమైన స్థానంలో స్వామిని దర్శనం చేసుకోవాలనుకుంటున్నాము. అంటే స్వామి సాత్వికుడనే కదా అర్థము. అలాంటి శాంతమూర్తి, సాత్వికమైన మూర్తిని దర్శనం చేసుకోవడానికి లభించిన ఏకైక ఏకాదశి కాబట్టి ఈ ఏకాదశికి ఎంతో విశేషమైన ప్రాచుర్యం లభించింది. ఇది కాకుండా తాళజంగుడు అనే రాక్షసుడికి మురాసురుడు అనేవాడు పుడతాడు. వాడు అత్యంత క్రూరుడు, అత్యంత బలశాలి. అయితే వీడేం చేశాడు, చక్కగా చంద్రావతి అనే నగరం మీద దండయాత్ర చేసి అక్కడ ఉన్న దేవతలందరినీ రాజ్యభ్రష్టుల్ని చేసి మనకి అగ్ని, వాయువు, సూర్యుడు ఇలాంటి దేవతలందరినీ తప్పించి వారి స్థానంలో రాక్షసుల్నే పెట్టి రాజ్యం చేయడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే దేవతలకి రాజ్యం లేదో ఇంకా దేవతలందరూ హాహాకారాలు చేయడం మొదలుపెట్టారు. ఆ వాడిని ఎదిరించి యుద్ధం చేసే శక్తి ఆఖరికి ఇంద్రుడు కూడా లేకపోయింది. ఏం చేశారు, వీరందరూ కలిసి పరమశివుడి దగ్గరికి వెళ్ళి పరమశివుడిని ప్రార్థించారు. పరమశివుడిని ప్రార్థిస్తే ఆయన, అయ్యా మనల్ని రాక్షసుల నుంచి, బారి నుంచి కాపాడగలిగే శక్తి సంపన్నుడు మనకి ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ మహావిష్ణువు మాత్రమే, కాబట్టి వారిని శరణు వేడండి అంటే అందరూ దేవతలు మళ్ళీ శ్రీమన్నారాయణని వైకుంఠపురానికి చేరుకుని అందరినీ ఆయనని శరణాగతి చేశారు. అప్పుడు శరణాగతి చేస్తూ ఇంద్రుడు ఏమని చెప్పాడు, ఇంద్రుడు చెప్తాడు, ఏంటి ఈ మురాసురుడనే రాక్షసుడు మమ్మల్ని ఈ విధంగా రాజ్యభ్రష్టుల్ని చేయడమే కాకుండా ఎవరు నన్ను ఏమీ చేయలేరు అని విర్రవీగుతున్నాడు అని. ఇదంతా విన్న తర్వాత ఎప్పుడైతే స్వామిని శరణాగతి చేస్తారో ఆ శరణాగత వత్సలుడు వెంటనే మురాసురుడు అనే రాక్షసుని సంహరించడానికని ఆ చంద్రావతి అనే నగరం మీదకి దండయాత్రకి వెళ్తాడు. అలాగే ఆయన ఎప్పుడైతే ధనుర్బాణం తోటి బాణాలు వదలడం మొదలు పెడతాడో రాక్షస సంహారం జరిగిపోతూ ఉంటుంది. అలాగే ఆయన సుదర్శన చక్రంతో చాలామందిని సంహరిస్తాడు. ఆయన ఆ వాడితోటి యుద్ధం చేసి చేసి అలసిపోయి బదరికాశ్రమం దగ్గర ఒక గుహలో వెళ్ళి విశ్రమిస్తాడు. ఎలా అయినా సరే ఈ శ్రీమన్నారాయణ్ణి సంహరించాల్సిందే అని చెప్పి ఈయన దేవతలకి వరం ఇస్తాడా, అభయం ఇస్తాడా, ఎలా ఇస్తాడో చూస్తాను అని చెప్పి సంహరిద్దామని చెప్పి ఆయన వెనకాలే ఆయన శయనించి నిద్రపోతున్న సమయంలో ఆయన్ని ఎట్టి పరిస్థితుల్లో అయినా సంహారం చేద్దామని అక్కడికి వచ్చిన మురాసురుడు అనే రాక్షసుణ్ణి ఆ స్వామి యొక్క తేజస్సు నుంచి ఉద్భవించిన ఒక కన్య సంహారం చేస్తుంది. ఆ కన్య హుంకరిస్తూ చెప్తుంది, నీకు ధైర్యం ఉంటే నాతోటి యుద్ధము చెయ్యి అని చెప్పి. అప్పుడు ఆమె యొక్క హూంకారంకే వాడు భయపడిపోతాడు. తర్వాత ఆయనని సంహరిస్తుంది. సంహరించిన తర్వాత స్వామి నిద్రలేచి చూసేసరికి ఈ మురాసురుడనే రాక్షసుడు ఇలా సంహారం ఎవరు చేశారు అని అంటే ఆ కన్య ముందుకు వచ్చి, స్వామి ఇది నీ నుంచి ఉత్పన్నమైన శక్తిని నేనే సంహారం చేశాను అని అంటే నీకేం వరం కావాలో కోరుకో అని అడిగితే ఆమె అంటుందన్నమాట, నాకు అన్ని తిథులలోకెల్లా ఉత్తమమైన తిథి, ఈ తిథిలో ఏ దానమైనా, ఏ ధర్మమైనా, ఏ వ్రతమైనా, ఏది చేసినా దాని యొక్క ఫలితము అపారం అవ్వాలి. వారు ఏమి చేసినా వారికి ఫలితము శూన్యం అనేది లేకుండా ఎంత అక్షయం అవ్వాలంటే ఆ వరం నీవే ఇవ్వాలి స్వామి అని కోరుకుంటుంది. అంతకుమించి నాకేమీ వరం అవసరం లేదు అని అడుగుతుంది. అయితే ఆమెని ఏకాదశి అనే నామకరణం చేసి ఆమెకి ఏకాదశి వ్రతం యొక్క ఫలితాన్ని విన్నవిస్తాడు స్వామి. ఈ ఏకాదశి రోజున ఎవరైతే గనక నన్ను ప్రార్థన చేస్తారో, ఎవరైతే నన్ను స్మరిస్తారో, నా గురించి ఉపవసిస్తారో, ఉపవసించడం అంటే ఇందాకే అనుకున్నాం మనము భగవానుడికి అతి దగ్గరగా ఉండడము. ఎప్పుడైతే భగవానుడికి అతి దగ్గరగా ఉండి ఉపవసిస్తారో వారికి
నేను సర్వ విధాల నీవు కోరుకున్నవన్నీ నెరవేరుస్తాను అని చెప్పి స్వామి అభయమిచ్చిన రోజు. అది కాకుండా ఈ రోజున మధుకైటబులు అనే రాక్షసులు స్వామిని ఉత్తర ద్వార దర్శనం చేసుకుని స్వామిలో ఐక్యమైపోయిన రోజు. అందువల్ల ముక్కోటి దేవతలు ఈ విషయం తెలుసుకుని రాక్షసులే స్వామిలో ఐక్యం అయిపోగలిగారంటే అది ఎంత విశేషమైన ద్వార దర్శనము. కాబట్టి మేము కూడా స్వామిని ముక్కోటి ద్వారం ద్వారా దర్శనం చేసుకుంటాము అని చెప్పి అందరూ ముక్కోటి దేవతలు వైకుంఠ ద్వార దర్శనంతో స్వామిని వేడుకుంటారు, స్వామి మాకు వైకుంఠ ద్వార దర్శనం ఇయ్యని. ఈ రోజున స్వామి లక్ష్మీ సమేతుడై గరుడారూఢుడై అందరికీ దర్శనమిస్తాడు. ఇది దర్శనం ఇవ్వడమే కాకుండా భూలోకానికి ముక్కోటి దేవతలతోటి వేయించేసి ఇక్కడ వేయించేసి మన అందరికీ వైకుంఠ ద్వార దర్శనాన్ని వివిధ దేవాలయాల్లో ఇస్తారు. అయ్యా మేమంతా చేసాం, బాగానే ఉంది, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళలేకపోతున్నాం, మా ఇంట్లో ఎవరో అస్వస్థగా ఉన్నారు కాబట్టి మేము వెళ్ళలేని పరిస్థితి అంటారా? మీరు భగవంతుడి దగ్గర ఉత్తర ద్వారంగా, అంటే మీరు ఉత్తర ద్వారంగా స్వామిని దర్శనం చేసుకోలేనప్పుడు ఒక దర్భని రెండుగా చీల్చి దక్షిణ పడమరలుగా పెట్టి దాని మీద దీపం పెట్టి ఆ దీపమే ఉత్తర ద్వార దర్శనంగా మీరు దర్శనం చేసుకోవచ్చు. అంటే మీకు మధ్యలో ఉన్న ద్వారము ఉత్తరమే అవుతుంది. ఆ విధంగా దర్శనం చేసుకుని ఆ దీపానికి నమస్కారం చేసి, స్వామి అంటేనే జ్ఞానజ్యోతి కాబట్టి దీపంలోనే స్వామి ఉన్నట్టు నమస్కారం చేసుకుని మీకు మోక్షము అలాగే ఈ ఏకాదశి యొక్క ఫలితము ఇవ్వమని కోరుకోండి. అలా కోరుకోవడం, ఇలా చేయడం వల్ల కూడా మీకు ఏకాదశి యొక్క ముక్కోటి ఏకాదశి స్వామిని దర్శనం చేసుకున్న వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్న ఫలితం వస్తుంది. అయితే వికుంఠులు అంటాం మనం. వికుంఠులు అంటే స్వామిని వదలని నిత్యసురులు. స్వామిని వదలని నిత్య సూరులు ఎవరైతే ఉంటారో వారంతా ఎంతసేపు స్వామితోటే ఉంటారు. అలాగే స్వామి కూడా వారిని వదలకుండానే ఉంటాడు. వాళ్ళంతా ఎవరు? విశ్వక్సేనుడు, గరుడాల్వారు, ఇలాగా అందరూ స్వామిని ఎంతసేపు సేవిస్తూ వివిధ ఆయుధాలు స్వామితోటే ఎప్పుడూ ఉంటాయి. వీళ్ళంతా స్వామిని సేవిస్తూ ఉంటారు కాబట్టి ఆయనని వైకుంఠుడు అంటారు. అలాంటి వైకుంఠుడిని వైకుంఠ ద్వార దర్శనంగా మీరు అందరూ దర్శనం చేసుకుని స్వామి యొక్క ఫలితము, విశేషమైన స్వామి యొక్క అనురాగాన్ని పొంది మీరు అఖండ కీర్తిని పొందుతారని ఆశిస్తున్నాము. అయితే మనకి ఏకాదశులు, విశేషమైన ఏకాదశులు కూడా వస్తూ ఉంటాయి. స్వామికి త్రిస్పర్శ ఏకాదశి అంటే చాలా ప్రీతిపాత్రమైనది. అయితే త్రిస్పర్శ ఏకాదశి అంటే ఏంటి? ఇవాళ రోజున గనక మనకి పొద్దున కొంచెం సమయం ఏకాదశి ఉండి తర్వాత ద్వాదశి రాత్రి లోపల త్రయోదశి గనక ఆ రోజున గనక ముట్టుకుంటే ఈ 3 తిథులు ఒకే రోజున వస్తే దాన్ని త్రిస్పర్శ ఏకాదశి అంటాం. ఈ ఏకాదశి, ఇలాంటి ఏకాదశి పరమ పవిత్రమైనదిగా చెప్పుకుంటారు. ఇలాంటి ఏకాదశి రోజున స్వామికి గనక మీరు ఏ ఆరాధన చేసినా, ఏ దానము చేసినా అవన్నిటికీ విశేషమైన ఫలితం లభిస్తుంది. మనం ఇందాక అనుకున్నాము దశమి రోజున ఉపవసించి ఏకాదశి రోజున ఉపవసించాలి అని. మరి దశమి రోజున ఉపవసిస్తాము, ఏకాదశి రోజున ఉపవసిస్తాము కాబట్టి మనకి ప్రసాదం తీసుకోవచ్చా తీసుకోవద్దా? మనం వైష్ణవాలయానికి వెళ్తే వారు ప్రసాదం పెడతారే. అంటే మనం స్వామిని పొందడానికి చేసే ఈ కార్యక్రమంలో స్వామి ఇచ్చిన ప్రసాదాన్ని ఎలా వదులుతాం చెప్పండి? కాబట్టి స్వామికి ఉపవాసం లేదు, స్వామి దగ్గర మనం ఉండాలని కోరుకుంటున్నాం కాబట్టి మనం ఉపవసిస్తున్నాము. అయితే స్వామికి అంతా నివేదన చేయడం, అన్ని రకరకాలుగా చేసి ఆయనకి నివేదన చేయడం అంతా కొంత మాత్రం అణుమాత్రంగా మనం చేతిలో తీసుకుని ఆ ప్రతి ప్రసాదాన్ని కాస్తగా తీసుకోవడం. ప్రసాదము తీసుకోకుండా మీకు ఏ వ్రతము, ఏ పూజా విధానము పూర్తవదు. ఏ పూజలో అయినా చాలామంది అంటూ ఉంటారు, అయ్యో ఇవాళ మేము ఉపాసనలో ఉన్నామండి, మేము తీసుకోమండి అంటారు. మురాసురుడు అనే రాక్షసుడు అన్నంలో ప్రవేశించి ఉంటాడు కాబట్టి మనం ఏకాదశి రోజున అన్నాన్ని త్యజిస్తున్నాము. అయితే దేవాలయాల్లో అన్నంతోటే పులిహార, దద్దోజనము, పొంగలి ఇలాంటివన్నీ చేస్తారు. ఎందుకంటే ఇది ధనుర్మాసం కాబట్టి స్వామికి విశేషమైన ఆరాధన ఉంటుంది. కాబట్టి ఈ విశేషమైన ఆరాధనలో అన్నము ప్రధానంగా నివేదన చేస్తే మరి మేము ఎలా తీసుకోవాలి అంటే కనుక ప్రసాదముగా స్వామికి ఏదైతే సమర్పణ చేస్తామో ఆ మురాసురుడు అనే రాక్షసుడిని ఆయన సంహరించే మనకి ఆ ప్రసాదాన్ని పంపుతాడు. కాబట్టి ఆ ప్రసాదం స్వీకరించినందువలన మీకు ఆ రాక్షసుడు బారి పడాల్సిన అవసరము ఉండదు, అలాగే ఆ రాక్షసుడి వలన కలిగే ఇబ్బంది ఉండదు. ప్రసాదం స్వీకరించకపోతే స్వామి కటాక్షం లభించడం సందేహమే సుమా. అది కాకుండా ద్వాదశి రోజున మనం ఇవన్నీ చేశాము, బాగుంది, మరి దానం చేయాలన్నారు. దానం ఎప్పుడు చేయాలి అంటే ద్వాదశి రోజున అన్నదానము చేయాలి. విప్రులని, బ్రాహ్మలని అన్నదానముకి పిలిచి చక్కగా అన్నదానం చేయడం. ఇది కాకుండా అనాథలకి, అడుక్కునే వాళ్ళకి, డబ్బు లేని వారికి, ఎవరైతే అన్నానికి చాలా ఇబ్బంది పడుతున్నారో అలాంటి వ్యక్తిని వెతికి అన్నదానం చేస్తే విశేషమైన
వ్రత ఫలితం లభిస్తుంది మనకి. అయితే చాలాసార్లు మనకి ఏమవుతుందంటే దశమి ఏకాదశి ఒకే రోజు కలిసి వస్తాయి. దశమి ఏకాదశి ఒకే రోజు కలిసి వచ్చినప్పుడు పొద్దున పూట దశమి, మధ్యాహ్నం తర్వాత ఏకాదశి వస్తూ ఉంటుంది. అయితే అది విశేషమైందా కాదా? కాదు, అది విశేషమైనది కాదు, అది త్యజించవలసినది. ద్వాదశి రోజున ఏకాదశి కలిసి వస్తే అది చాలా విశేషమైనది. ఇలాగ మనకి తిథుల ప్రకారంగా చూసుకుంటే కూడా ఏకాదశిని ఒకరోజు మనం పరమ పవిత్రంగా తీసుకుంటున్నప్పుడు ఇంకో రోజు పరమ పవిత్రమైంది అవునా కాదా అని అనుకుంటూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, ఏకాదశి ప్రవేశించిన సమయం నుంచి ఏకాదశి వెళ్ళే సమయం వరకు ఉపవసిస్తూ ఉంటారు. ఇలా కాకుండా సూర్యోదయ సమయంలో మీకు ఏకాదశి ఉంటే ఆ రోజున పూర్తిగా అది ఏకాదశిగా తీసుకుంటే కనుక మీకు విశేషమైన ఫలితం లభిస్తుంది. ఆ రోజున మీరు యద్భావం తద్భవతి అనేది మనకి తెలిసిందే. ఎప్పుడైతే భావన కరెక్ట్గా ఉంటుందో మనది, ఆ భావన ప్రకారం మనకి లభించేది ఖచ్చితంగా లభిస్తూ ఉంటుంది. అందుకని మీకు సూర్యోదయ సమయంలో ఏకాదశి ఉంటే ఆ రోజు ఏకాదశి ఉపవాసం చేయడం నియమబద్ధంగా సరిసమానమైనది. ఈ ఏకాదశి ఉపవాసం చేసి ద్వాదశి నాడు అన్నదానం చేసి మీరు చక్కగా ఆహారం తీసుకోవచ్చు. అయితే ముక్కోటి ఏకాదశికి ఇంకొక విశేషమైన ఫలితం ఉంది. శయన ఏకాదశి రోజు స్వామి నిద్రకి ఉపక్రమిస్తాడు. నిద్రకి ఉపక్రమిస్తాడు అంటే స్వామి నిద్రిస్తే ఎలాగా? ఆయన యోగ నిద్రలో ఉంటాడు. యోగ నిద్రలో ఉన్న సమయము శయన ఏకాదశికి మొదలవుతుంది. ఉత్పత్తి ఏకాదశి ఇది. దీన్నే మనం ముక్కోటి ఏకాదశి అంటున్నాం. ఈ ఏకాదశి రోజున ఏకాదశి ఉత్పన్నమైన రోజు. అది కాకుండా ముక్కోటి దేవతలకి వరమిచ్చిన రోజు, అందరి ద్వారా మనకి కూడా వరమిచ్చిన రోజు, స్వామి దర్శన భాగ్యం కల్పించిన రోజు. ఈ రోజున ఖచ్చితంగా గనక ఉపవసించాలి. ఉపవసించలేని వారు స్వామి నిత్య నామ సంకీర్తనతోటి ఆయన దగ్గర మన మనసుని పెట్టి మన మెదడును పెట్టి ఏదైనా సరే ఆయనతోటే గడిపే రోజు అయితే గనక మీకు అప్పుడు కూడా ఫలితం వస్తుంది. మేము మందులు వేసుకుంటాం, మాకు రోగాలు ఉన్నాయి, మేము ఉపవసించలేము. అయితే మనకి ఉపవాసానికి కొన్ని నియమాలు ఉన్నాయి. నియమాల ప్రకారం పిల్లలని, బ్రహ్మచారులని మనము ఉపవాసానికి తీసుకోము. అలాగే వృద్ధులని తీసుకోము, రోగులని తీసుకోము. ఎవరైతే సరిగా చేయగలుగుతారో, ఆరోగ్యంగా ఉన్నారో వారు ఉపవసించాలి. లేకపోతే వారికి వైద్యపరంగా వాళ్ళ డాక్టర్ వైద్యుడు ఏ విధమైన సలహాలు ఇచ్చాడో అలాంటి సలహాల ప్రకారమే వారు ఏదైనా నియమాన్ని స్వీకరించాలి, లేకపోతే స్వీకరించకూడదు. ఏ నియమమైనా మన ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడానికి కాదు, మన ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి. ఇవాల్టి రోజున మనకి ఏదైనా ఒక రోగం వస్తుందంటే మన జన్మజన్మల యొక్క సుకృతాలే, దుష్కృతాలే. తద్వారా వీటిని నివారించుకోవడానికి చేసే ఈ వ్రతాలు అన్నీ కూడా మనకి విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా మీ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతిదీ చేయండి. ఏది చేసినా కూడా స్వామి యొక్క నామ సంకీర్తన మరవద్దు. కలికాలంలో మనకి ఏంటి అంటే గనక నామ సంకీర్తనతోటే స్వామిని పొందొచ్చు. ఇక్కడ మనకి యజ్ఞయాగాది క్రతువులు కానీ, లేకపోతే ఏదో అడవిలో వెళ్ళిపోయి తపస్సు చేయడం కానీ, సన్యసించడం కానీ, ఇలాంటివన్నీ మనకి విధించిన కర్మలు కావు. ఈ కర్మలన్నిట్లలో మనకి ఒకటే ఇచ్చారు. ఏంటి, నువ్వు వంట చేస్తున్నావా, లేకపోతే పిల్లల్ని చూస్తున్నావా, భర్తను చూస్తున్నావా కాదు, నిత్యం నీవు నామస్మరణ చేస్తున్నావా లేదా. నామస్మరణ చేస్తూ స్వామినే తలుచుకుంటూ ఉన్నవారికి ఆయనని పొందడం అసాధ్యమైన విషయం కాదు. కాబట్టి మీ అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. మీ అందరికీ ముక్కోటి ఏకాదశి నాడున ముక్కోటి దేవతల ఫలితం ఆశీస్సులు, అలాగే శ్రీమన్నారాయణుడి యొక్క మంగళాశాసనాలు లభించాలని కోరుకుంటూ V3 ప్రేక్షకులందరికీ అనేక మంగళాశాసనాలు. జై లక్ష్మీనారాయణ.